కరీంనగర్ నియోజకవర్గంలోని రైతు సమస్యలపై నేడు జిల్లా కలెక్టర్ క్యాంపులో జిల్లా కలెక్టర్ను కలిసి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గంగుల మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల జిల్లా కలెక్టర్ గారిని కలిసి రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లామని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు వారి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సుమారు 45 రోజులు గడిచిపోయిందని, ఇప్పటి వరకు జిల్లాలో 44,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేశారని, చాలా మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధాన్యం కొనుగోలు సెంటర్ను ఏర్పాటు చేసి వేగవంతంగా ధాన్యాన్ని కొనుగోలు చేశారని, 2-3 రోజుల్లోనే ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయక రైతులు మధ్యవర్తులకు క్వింటాలకు 400 రూపాయల చొప్పున నష్టపోతూ మధ్యవర్తులకు ధాన్యం అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన మంత్రులు గాని కొనుగోలు సెంటర్లకు వెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, కరీంనగర్ ఫ్యాక్ట్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, చర్ల బూత్కూర్ మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దుర్షెట్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, బోనాల శ్రీకాంత్లు ఉన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా రైతు సమస్యల గురించి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి ప్రభుత్వం కనబడతలేదు, కనబడే ప్రభుత్వం కలెక్టర్ కాబట్టి కలెక్టర్ గారికి మీరు రిప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది. అక్టోబర్ 1 నుంచి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఈరోజు నవంబరు 14వ తారీఖు, సుమారు 45 రోజులు ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న మందకొండిగా ఇప్పటివరకు జిల్లాలో 44,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని మాత్రమే కొన్నారు. మేము ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రొక్యూర్మెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంటే పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాలే గవర్నమెంట్ కొన్న పరిస్థితి ఉండే. 150,000 మెట్రిక్ టన్ ధాన్యం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు 44 మెట్రిక్ ధాన్యం కొనే పరిస్థితి లేదు. ధాన్యం పండింది, కానీ పండిందని ఎడిపోయింది. ఈ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వలన మధ్యవర్తులు వచ్చి 400 రూపాయలు తక్కువ కూడా ఈరోజు రైతు దగ్గర కొనే పరిస్థితి ఉన్నది. అందుకే రైతు పండించిన పంట మొత్తం కూడా ఐకేఎఫ్ సెంటర్ రాకుండానే మధ్యవర్తులకు రైస్ మిల్లకు అమ్ముకునే పరిస్థితి కనబడింది. ప్రభుత్వం యొక్క చాతగారి తనం వలన రైతులు సుమారు ఒక్కొక్క క్వింటాల్ మీద 400 రూపాయలు కూడా ఈరోజు లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది, నష్టమయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది, సన్న రకాలు పెట్టండి, సన్న రకాలకు బోనస్ ఇస్తామని చెప్పారు. 500 రూపాయలు బోనస్ ఇస్తాంటే మీ ప్రభుత్వం మాటలు నమ్మి చాలా వరకు కూడా సన్న రకాలు పెట్టాం. ఎక్కువ శాతం మా ప్రాంతంలో బీపీటీ సన్న రకాలు ఉంటాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉన్నది కూనారం సన్నాలు అంటారు, దాన్ని 1638 ఉంటుంది, దాని నెంబర్ 1638. ఇది గవర్నమెంట్ సెంటర్. అది ఆ గవర్నమెంట్ సెంటర్ నుంచి తీసుకొని మేము సన్న రకాలు మా వాళ్ళు అందరూ పెట్టి 1638 పెడితే ఇంత కూడా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో 1 కిలో కూడా సన్నాలు కొనలే. బీపీటీ తీసుకుంటాం మేము, ఈ యొక్క కూనారం సన్నాలు తీసుకోము అని చెప్పి అనడం వల్ల మరి కూనారం సన్నాలు పెట్టిన వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడ మీ స్ట్రాటజీ? సన్న రకాలు ఎక్కడ ఐడెంటిఫై చేస్తున్నావు? దేని మీద ఐడెంటిఫై చేస్తున్నావు? సన్న రకాలు కొలిచే మిషన్లు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి రైతులంతా అయోమయం ఉంది. అంటే మేము కొనకపోతే మళ్ళా బోనస్ ఎవరు చేయాలి అని చెప్పేసి వీళ్ళు కూడా మధ్యవర్తికి అమ్ముకునే విధంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా అని భావిస్తున్నాం. ఎందుకంటే సన్న రకాలు కొంటే ఎంఎస్పీ ఇవ్వాలి, దాని మీద మళ్ళీ 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. కాబట్టి ఎందుకు ఇవ్వడం చెప్పేసి కాలయాపన చేయడం వలన ఈ సన్న రకాలు ఇప్పుడు బ్లాక్ మార్కెట్కి తరలించే పరిస్థితి వస్తుంది.